కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో వరద ఉధృతి తీవ్ర రూపం దాల్చింది. పి గన్నవరం పరిధిలోని గౌతమి, వశిష్ట, వైనతయ్య నదులు మహోగ్రంగా ప్రవహిస్తుండటంతో కలెక్టర్ లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. గంటి పెదపూడి లంక వద్ద తాత్కాలిక రహదారి వరద నీటిలో కొట్టుకుపోవడంతో 4 లంక గ్రామాల ప్రజలు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. లంక భూముల్లో సాగు చేసిన కూరగాయల తోటలు, పశుగ్రాసం ముంపునకు గురవుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద మరింత పెరిగితే తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఐనవిల్లి మండలం వీరవల్లిపాలెంలో వరద ఉధృతికి గురవుతున్న పంట పొలాలను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ రైతులతో కలిసి బోటులో వెళ్లి స్వయంగా పరిశీలించారు. వరద తీవ్రత దృష్ట్యా రైతులు, స్థానికులు తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్య ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సూర్య. కోనసీమ జిల్లాలో గత 2 రోజుల నుంచి వరద ఉధృతి అయితే తీవ్ర రూపం దాల్చుతుంది. అందులో భాగంగా పి గన్నవరం నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి గౌతమి, వశిష్ట, వైనతయ్య నదులు మహోగ్రంగా ప్రవహిస్తుండడంతో జిల్లా కలెక్టర్ ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేశారు, అధికారులను కూడా అప్రమత్తం చేశారు. అయితే ప్రధానంగా గంటి పెదపూడి లంక వద్ద తాత్కాలికంగా రహదారి వరద నీటిలో కొట్టుకుపోవడంతో అటువైపు ఉన్న ప్రజలు, నాగులంక ప్రజలు కూడా రాకపోకలు అయితే శాశ్వతంగా సాగి నిలిచిపోయాయి. అందులో భాగంగా లంక భూముల్లో సాగు చేసిన కూరగాయల తోటలు, పశుగ్రామ ముంపుకు కూడా గురవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వరద మరింత పెరిగితే గనక తీవ్ర నష్టం వాటిల్లుతుందంటూ అటు ప్రజలు కానీ అధికారులు కానీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఐనవేలు మండలం, ఈ పక్కన పి గన్నవరం నియోజకవర్గంలో ఐనవేలు మండలం వీరవేలపాలెంలో వరద ఉధృతి కూడా పంట పొలాలను నష్టం కలుగుతున్నాయి. అంటే స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఇప్పటికే రైతులతో కలిసి బోట్లో వెళ్లి స్వయంగా పరిశీలించారు. అయితే వరద తీవ్రత దృష్ట్యా రైతులను, స్థానికులను తగు జాగ్రత్తలు పాటించాలంటూ ఆయన సూచించారు. అలాగే ప్రధానంగా జిల్లాలో, కోనసీమ జిల్లాలో ఈ ముమ్మడివారం నియోజకవర్గంలో లంక, తానే లంక, గోగుల్ లంక కూడా ప్రాంతాలలో కూడా వరద ఉధృతి తీవ్ర స్థాయిలో చేరుకుంది. అటు రాజూల్ నియోజకవర్గం, పెదలంక, రామరాజు లంక కూడా ఇదే పరిస్థితి. అయితే కొత్తపేట నియోజకవర్గంలో కూడా కపిలేశ్వరం మండలం, కేదర్లంక, వీధివార లంక, నారాయణ లంక, ఈ అద్దంకర లంకలో కూడా ప్రజలను ఇప్పటికే అధికారులు పునరావాసానికి తరలిస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ వరద కానీ ఇంకా ఉధృతి దాలిస్తే కొంత తీవ్ర నష్టం అయితే జరుగుతుందన్నట్టు ఇక్కడ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కాదు. రైట్, థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.